సింపుల్ గా పోస్ట్ చేశారు, అక్కడ నుంచి అలా తప్పించారు. తిరుపతి కన్నా ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు, చూసుకోండి, నేను రాసుకోండి చెప్తా. తిరుపతి కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు, ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ, ఎవరికి ప్రజలకు కాదు. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా, ఫోక్సో కేసు. సరే అఫ్ కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్రమం అన్నాడు, అది వేరే విషయం. ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు, నువ్వెంత నువ్వు చేసావని మాట్లాడుకున్నారు లేదా? పత్రికల్లో వచ్చిందా లేదా? మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద మేము యాక్షన్ తీసుకోలేదు, మందలించామని పేగ పట్టుకుంటారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు, అందరినీ పరామర్శించాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు. చేసి మీడియాలో ఏం చెప్పాడండి, అంతా విన్నారు కదా. దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, ఈ ముగ్గురు వహించాలన్నారు. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా, చర్య కూడా ఏమీ తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. రెండు వేరు సార్లు వెళ్ళినా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు, ఈయన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు. వీళ్ళ మీద మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇలాంటి తప్పిదాలు చేయొచ్చునా అంటున్నా. అసలు నేను మనవి చేస్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం, నా ఆరోపణ, చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలను పరామర్శించడానికి కాదు, క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రుల్లో పరామర్శించడానికి కాదు, ఈ నలుగురిని రక్షించడానికి, ఈ నలుగురిని కాపాడుకోవడానికి, ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏగ కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఉటాహుటీని వెళ్లారు. ఎందుకు రక్షించాలి అంటే దిస్ ద టీమ్, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి క్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం. అందువల్ల ఆ టీమును కాపాడటం కోసం ఉటాహుటీన బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఫరెంట్ గా ఆయన చెప్పాడు, దానికి మాత్రం సమాధానం లేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమం ఏంటని నాకు తెలియగలుగుతాను. ఆ గోశాల ఇన్ఛార్జా ఆయన్ని నువ్వు సస్పెండ్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ డిఎస్పీని సస్పెండ్ చేస్తావా? కడ వాళ్ళు ఊరిని అట మందలించి బదిలీ చేస్తావా? హౌ డ్రామా ఇట్ ఈస్. ఇంత పెద్ద సంఘటన, ఇలాంటి చిన్న చిన్న యాక్షన్లు మీరు తీసుకుంటే మళ్ళా పునరావృతం కావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పునరావృతం అయితే ఇంకా మన దేశ ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట నిలబడుతుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేకమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మేము సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. ఆ కొవ్వు కలిసిన లడ్డూలే రామమందిర నిర్మాణానికి కూడా వెళ్ళాయని చెప్పి ప్రచారం చేశారు. ఒక మనిషి మీద కక్ష ఉండొచ్చు అండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, మళ్ళా తిరిగి వస్తాడేమో అధికారంలో కానీ భయం ఉండొచ్చు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేయటం ధర్మం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, బాధ్యులైన వ్యక్తుల మీద మీరు తక్షణమే చర్య తీసుకోకపోయినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన దశకు పోతుంది. ఇది సహించరానటువంటి అంశం, భక్తులు కూడా సహించరానటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అన్నీ చేయొచ్చు. ఆ బిఆర్ నాయుడు గారు మీరేం చెప్తే అది టీవీలో ప్రసారాలు చేసి ఉండొచ్చు. ఆయన మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కూడా ఏదో ఉడతాబత్తిగా సహాయం చేశాడని ఉండొచ్చు. కానీ ఇలాంటి పవిత్రమైన దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఘోరాలలో
ఆయన కూడా పాపాత్ముడైనప్పుడు ఆయన్ని క్షమించి వదిలేటువంటి ఆ పాపాన్ని మీరు కూడా మూట